బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడని సర్వాయి పాపన్న ఉత్సవ కమిటీ రాష్ట్ర నాయకులు కాల్వశ్రాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు వీరగోని సదయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీలు గోపగోని సారయ్య గౌడ్, నూనేటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ ఆరేలి సుజాత రమేష్ లు హాజరై సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేద బడుగు బలహీన వర్గాలపై జరిగిన అన్యాయాలపైన పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బహుజనుడు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు గోపగోని సారయ్య గౌడ్, నూనేటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ ఆరేలి సుజాత రమేష్, సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు వీరగోని సదయ్య, ఉపాధ్యక్షుడు రాజయ్య, గౌడ సంఘ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కత్తివై పుట్టినావు, సర్వమ్మ గారాల కొడుకువై పెరిగినావు, అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు, అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా, ఆజాను బాహుడా ఆత్మగౌరవానివయ్య, కైలాసపూర్ కోట సర్వాయి పాపన్న, నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న. తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న, తిరుగుబాటు రూపమా సర్వాయి పాపన్న, పేద గుడిసెలల్ల దీపమా సర్దారు పాపన్న. ఆధిపత్య అహంకార ధరలు భూస్వాములంతా పన్నుగట్టుమంటూ పల్లె మీద దాడి చేస్తా ఉంటే, పల్లె మీద దాడి చేస్తా ఉంటే, తల్లి పిల్లలనక నాడు చిత్రహింసలెన్నో పెట్టి ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే, ఇల్లు దోసుకొని మాన ప్రాణమేదిస్తా ఉంటే, ఓరు విత్తనాలను ఊరూర తల్లినావు, గిరిల్ల దండు గట్టి సర్వాయి పాపన్న, సమర సింఖాని ఊదినావే సర్దారు పాపన్న. తెలంగాణ శివాజీగా పేరుగొందినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న 1650 ఆగస్టు 18వ తారీఖు నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా కైలాసపూర్ గ్రామంలో జన్మించినటువంటి ఒక గౌడ బిడ్డ. ఎన్నో రకమైనటువంటి రాజకీయ ఓన్మాలు సృష్టించి బీజాలు మోసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారు ఆనాడు గౌడ వృత్తిని ఎన్నుకొని 15-16 సంవత్సరాల కాలంలో ఆ గౌడ వృత్తి మీద ఉన్నటువంటి బాధల సాధనలన్నిటి కూడా తెలుసుకొని ఆనాడు పెత్తందారులకు, దొరలకు, భూస్వాములకు, గడీలకు కప్పం కట్టేటువంటి కులవృత్తిని నమ్ముకొని ఉన్నటువంటి అడ్డా పన్ను కప్పం కట్టేటువంటి పరిస్థితి ఉండేది. ఆనాడు అక్కడ ఉన్నటువంటి గడీలకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా మనం పన్ను కట్టద్దనే ఉద్దేశంతో ఆనాడు ఏదైతే చిన్న చిన్న కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కుమ్మరి కానీ, కమ్మరి కానీ, దూదేకులు కానీ, తర్వాత సాకలి కానీ, మంగలి కానీ రకరకాలైనటువంటి వ్యక్తులను, రకాలైనటువంటి అట్టడుగు వర్గాలను సైన్యంగా ఏర్పరచుకొని మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించక తప్పది అనే ఉద్దేశంతో ఆనాడే ఒక బాహుబలిగా, తెలంగాణ వీరుడిగా పేరొందినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న కాబట్టి ఆనాడు కైలాసపూర్ కోటను ఎంచుకొని అనేక సామ్రాజ్యాలు, అటు వరంగల్ కానీ, తర్వాత కొలనుపాక కానీ, హుస్నాబాద్ కానీ, కరీంనగర్ కానీ, మెదక్ కానీ, ఆ తర్వాత హుజురాబాద్ కానీ రకరకాలైనటువంటి 11 కోటలను ఆనాడు వేలాది మంది సైన్యాన్ని ఏర్పరచుకొని ఈ యొక్క కప్పం కట్టే విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి 11 కోటలను, 11 రాజ్యాలను స్వాధీనం చేసుకున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న విప్లవ వీరుడు. పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి సారథ్యంలో ఈనాడు ట్యాంకు బండి మీద విగ్రహం పెట్టాలనే ఉద్దేశంతో ఏనాటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి ఆశలకు
ఈరోజు అంత ఎక్కువగా భిన్నంగా అమరజ్యోతి ఏదైతే తెలంగాణ అమరజ్యోతి దగ్గర సెక్రటరేట్ ముందు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 11 గంటలకు ఈ యొక్క భూమి పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గానికి తర్వాత సంబంధిత ఎమ్మెల్యేలు అందరికీ కూడా గౌడ కుల బాంధవుల తరపున, బహుజన నాయకత్వం తరపున, బహుజన కులాల తరపున ప్రతి ఒక్కరికి ఏదైతే ముఖ్యమంత్రి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రివర్గానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. పెగడపల్లి గ్రామంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 375 జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా కిలాస్పూర్ గ్రామంలో ఒక పేదింటి ధర్మన్న సర్వమ్మ దంపతులకు పుట్టినటువంటి సర్వాయి పాపన్న తను చేసిన సేవలను ఎన్నో కొనియాడుకుంటూ ఈరోజు మా గౌడ బాంధవులు పండుగ జరుపుకుంటూ ఉంటున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ కులంలో పుట్టి బహుజన అధికారం కోసము పుట్లాడి గోల్కొండపై జెండా ఎగురవేసినటువంటి మహనీయుడు. వారి ఆశయాలను కొనసాగించుకుంటూ ఈరోజు పేడపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం జరపడం గొప్ప విశేషంగా భావిస్తూ నేటి తరానికి బహుజన అధికారం కోసం నాటి మహనీయులు కొట్లాడి సాధించిన ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో తోసిపుట్టుకున్న ఈ తెలంగాణ గడ్డపై బహుజనుల కోసం, బహుజన అధికారం కోసం తెచ్చిపెట్టినటువంటి తెలంగాణను మనము మన నేటి తరానికి కూడా శాసించే విధంగా ముందుకు తీసుకుపోవడం గొప్ప విధేయకం తెలుసుకుంటూ మరి ఏదైతే వరంగల్ జిల్లా కిలాసాపూర్ గ్రామంలో పేద ఇంటిలో మరి జన్మించినటువంటి ఒక వ్యక్తి మరి అలా దేశానికే సేవ చేసే విధంగా మరి ఎదగడం, మరి అప్పుడు ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని శత్రువులను మట్టిపెట్టి మన ఏదైతే ఉన్నటువంటి మొత్తం అందరికీ విముక్తి కలిగే విధంగా ఆ రోజు గోల్కొండ కిలా మీద జెండా ఎగరవేసి మరి నవాబులను పారదోలినటువంటి చరిత్ర. మరి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి ప్రతి సంస్కరణలు కూడా మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం అందరికీ శుభపరిణామం కనుక ముఖ్యంగా సర్వే పాపన్న 1650 కిలా వనాస్పూర్లో జన్మించి ఆయన బహుజనులందరినీ ఏకం చేసి ఆయన దేశం కోసం ఎంతో శ్రమను ఓర్చి అందరినీ ఒక్క తాటిపై నడిపించినందుకు మా గౌడ సంఘం తరపున నా యొక్క ఇప్పుడు ఆయన గురించి 10 సంవత్సరాలు చేసుకుని కాకుండా ఆయన సామాన్య కుటుంబం పుట్టి అంత ఎందుకు ఎదిరించవలసి వచ్చింది, మొఘలయ సామ్రాజ్యం ఎదిరించి ఒక వీరుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రోజుల్లో ఆయన ఆశయాలను సాధిద్దామంటే మనం కూడా మన స్థాయిలో మనకేమన్నా ఇబ్బందులుంటే మనలో మనం కూడా ఐక్యత ఉండి వారు అడుగుజాడలు నడిచి మనం కూడా గ్రామాన్ని కానీ మండలాన్ని కానీ చేయాల్సిన బాధ్యతలు మన మీద ఒక దారి చూపించిపోయాడు. మరి ఆయన దారిని ఆయన ఎన్నుకున్నటువంటి పంతను మనం కూడా ఆచరించి మనవంతుగా ఈ సమాజాభివృద్ధికి అరాచకాలు చేసే వాళ్ళందరూ ఎదిరించి మనం కూడా వారి ఆశయాలు సాధిద్దామని చెప్పేసి